వరహ్మతుల్లాహి వబరకాతుహు అని చెప్పాలి. అంటే అల్లాహ్ యొక్క శాంతి శుభాలు మీ అందరిపై వర్షించుగాక అని మీకోసం ప్రార్థన చేస్తున్నా. మీరు కూడా మీరేం చెప్పాలి? తిరుగు సమాధానంగా మీపై కూడా అల్లాహ్ యొక్క శాంతి శుభాలు కురియుగాక అని జవాబు పలకాలి. ఒక ముస్లిము మరో ముస్లింతో పలకరించే విధానం, ఒక ముస్లిం కనపడగానే మరో ముస్లింకు మేలు కోరి బాగు కోరి చేసే అతి ఉత్తమమైనటువంటి ఒక చిన్న ప్రార్థన సలాం అంటే. ఇది చెప్పడానికి సిగ్గుపడాల్సిన అవసరం లేదు. ఇదేం తప్పు మాట కాదు, ఇదేం చెడు మాట కాదు, మంచి మాట, మీకు పుణ్యం వచ్చే మాట. అర్థమైందా? సరే. అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్ వస్సలాతు వస్సలాం అలా రసూలిహిల్ కరీం. అమ్మా బాద్. قال الله تبارك وتعالى في قرآن المجيد يا أيها الناس اعبدوا ربكم الذي خلقكم والذين من قبلكم لعلكم تتقون اللهم صل على محمد وعلى آل محمد كما صليت على إبراهيم وعلى آل إبراهيم إنك حميد مجيد اللهم بارك على محمد وعلى آل محمد كما باركت على إبراهيم وعلى آل إبراهيم إنك حميد مجيد. సర్వ ప్రశంసలు, సకల పొగడతలు, అన్ని రకాల ఆరాధనలు, అన్ని రకాల స్తుతులు స్తోత్రాలు సర్వలోకాలకు ప్రభువు, స్వామి, యజమాని, సృష్టికర్త అయిన అల్లాహ్కు మాత్రమే శోభిస్తాయి. అల్లాహ్, ఆయన తప్ప మరొక ఆరాధ్య దైవం ఎవడూ లేడు. సకల చరాచర సృష్టికి మూలాధారం అయిన ఆయన సజీవుడు, నిత్యుడు, అనంతుడు. అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిపై మరియు గతించిన ప్రవక్తలందరిపై మరియు ప్రవక్త రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి కుటుంబీకులపై మరియు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి ఉమ్మత్తులో సమస్త విశ్వాసులందరిపై అల్లాహ్ యొక్క శాంతి శుభాలు ఎల్లవేళలా కురియుగాక. ఆమీన్. సోదరులారా, సోదరిమణులారా, అల్లాహ్కు కోటాను కోట్ల కృతజ్ఞతలు. ఎందుకంటే ఆయన గురించి, ఆయన ధర్మం గురించి, ఆయన గ్రంథం గురించి, ఆయన ప్రవక్త గురించి మాట్లాడుకునే వినే యొక్క గొప్ప సదవకాశాన్ని అల్లాహ్ మరొక్క మారు మనందరికీ కల్పించినందుకు. సోదరిమణులారా, మీరు చాలాసార్లు బయాన్లలో విన్నారు. మీరేం చేయాలో, దేన్ని వదిలిపెట్టాలో మీకు చాలా క్లియర్గా మనం చెప్పి ఉన్నాం. లా ఇలాహ ఇల్లల్లా, ఈ కలిమా అందరికీ తెలుసు కదా? తెలీదా ఎవరికైనా? అందరికీ తెలుసు కదా. ఈ కలిమాలో ఒకటి స్వీకరించాలి, ఒకటి విడిచిపెట్టాలి. ఒకటి తీసుకోవాలి, ఒకటి విడిచిపెట్టాలి. ఏం తీసుకోవాలి, ఏం విడిచిపెట్టాలి? అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్లో తెలియజేస్తున్నాడు. లా ఇలాహ ఇల్లల్లా ఫఅలము అన్నహు లా ఇలాహ ఇల్లల్లా. ఓ ప్రవక్త, ఆరాధనకు అర్హుడైన వాడు ఒక్క అల్లాహ్ తప్ప ఇంకెవరూ లేరనే విషయాన్ని నువ్వు బాగా తెలుసుకో. ఈ కలిమా అయితే మీలో ప్రతి ఒక్కరు విని ఉంటారు. లా ఇలాహ ఇల్లల్లా, లా లేరు, ఇలాహ ఆరాధనకు అర్హులు, ఇల్లల్లా ఒక్క అల్లాహ్ తప్ప. చూడండి, ఈ కలిమాలో ఉన్నటువంటి విషయాన్ని మీరు గ్రహించగలిగితే గనక అల్లాహ్ మీకు స్వర్గాన్ని ఇచ్చేస్తాడు. ఈ కలిమాలో ఉన్న పరమార్థాన్ని మీరు గ్రహించగలిగితే గనక, మీరు ఆచరించగలిగితే గనక, మీరు విశ్వసించగలిగితే గనక అల్లాహ్ మిమ్మల్ని నరకం నుండి రక్షిస్తాడు, స్వర్గాన్ని ఇచ్చేస్తాడు. చెప్పండి, ఈ కలిమాలో ఉన్న ఒక విషయాన్ని తీసుకోవడానికి మరో విషయాన్ని పక్కన పెట్టేయడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఉన్నారా? లేరా? లేరా? అల్లాహ్ ఒక మాట చెప్తున్నాడండి మిమ్మల్ని. లా ఇలాహ ఇల్లల్లా వైపుకు రమ్మంటున్నాడు.
మీరు రావడానికి సిద్ధంగా ఉన్నారా లేరా? ఏమండి ఒక్కరు కూడా మాట్లాడరు? అంటే రావడానికి మీరు సిద్ధంగా లేరా? చూడండి, లా ఇలాహా ఇల్లల్లా అంటే అల్లా తప్ప మరొక దేవుడు ఎవ్వడు లేడు. దీన్ని మీరు ఎలా తీసుకోవాలంటే, అల్లాయే నా స్వామి, అల్లాయే నా ప్రభు, అల్లాయే నా సృష్టికర్త, నా దేవుడు అని ఒప్పుకునే ముందు వీళ్ళెవరూ దేవుళ్ళు కాదు అనే విషయాన్ని కూడా ఒప్పుకోవాలి. అర్థమవుతుందా? ఏ అమ్మవార్లు లేరు, ఏ బాబాలు లేరు, ఏ ఔలియాలు లేరు, వాళ్ళంతా దేవుళ్ళు కాదు, నా దేవుడు ఒక్కడే అల్లా అని నీతిగా నిజాయితీగా చిత్తశుద్ధితో ఒప్పుకొని దాన్ని ఆచరిస్తే అప్పుడు అల్లా నీకు జన్నత్ ఇస్తాడు. లేదండి నేను అల్లాను కూడా ఆరాధిస్తాను, మహబూబ్ సుబానీని కూడా ఆరాధిస్తాను, అల్లాను కూడా ఆరాధిస్తాను, దర్గాల వద్ద కూడా వెళతాను అని అంటే అలాంటి వారి యొక్క ఆరాధన అల్లా స్వీకరించాడు. వమా యుమిను అక్సరుహుం బిల్లాహి ఇల్లా వహుం ముష్రికూన్. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్లో అంటున్నాడు, వారు ఒకవైపు అల్లాను ఆరాధిస్తున్నారు, మరోవైపు షిర్కు కూడా చేస్తున్నారు. అలాంటి వారు ఇల్లా వహుం ముష్రికూన్, వాళ్ళు ముష్రికులు. ముష్రికులు అంటే బహుదైవారాధకులు. వాళ్ళు సరిగా అల్లా నమ్మలేదు అంటున్నాడు. అల్లా నమ్మలేదు. ఇంకా అల్లాను నమ్మి ఉంటే, సరిగా అల్లాను నమ్మి ఉంటే, సరిగా అల్లాను విశ్వసించి ఉంటే అల్లాను తప్ప ఇంకెవరిని నువ్వు ఆరాధించవమ్మా, అల్లాను తప్ప ఇంకెవరిని నువ్వు అడగవు. అర్థమైందా? సో కావున చూడండి, ఇదే ఖురాన్ గ్రంథంలో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ప్రవక్త ఇబ్రాహీం అలైహిస్సలాం వారి యొక్క గాథను వివరించాడు. ఇబ్రాహీం అలైహిస్సలాం ఎవరంటే అల్లాహ్ యొక్క ధర్మాన్ని బోధించడానికి వచ్చినటువంటి ఒకానొక ప్రవక్త. అనేక మంది ప్రవక్తల్లో ఈయన ఒక ప్రవక్త. సరే, ఈయన ఎక్కడ పుట్టాడు తెలుసా? విగ్రహాలను తయారు చేసి వాటిని ఆరాధించే పూజారి కుటుంబంలో పుట్టాడైనా. చూడండి, ఈ కథను మీరు బాగా వినండి. మీరు గనక ఈ కథను బాగా విని ఆకలింపు చేసుకోగలిగితే మీకు ఇస్లాం అంటే ఏంటో ఇట్టే అర్థమైపోతుంది. ఇబ్రాహీం ప్రవక్త ఎవరి కడుపులో పుట్టాడో తెలుసా? హాజర్ విగ్రహాలను తయారు చేసి పూజారి కుటుంబంలో పుట్టాడు. అలాంటి కుటుంబంలో పుట్టిన ఇబ్రాహీమును అల్లాహ్ ప్రవక్తగా ఎన్నుకున్నాడు. అన్నాడు, యా అబతి లా తఅబుదు షైతాన్, నాన్న శైతాను దాస్యాన్ని వదిలిపెట్టండి, విగ్రహారాధన విడిచిపెట్టండి, చనిపోయినటువంటి మనుషుల దాస్యాన్ని వదిలిపెట్టండి, సూర్యుని మొక్కటం, చంద్రుని మొక్కటం, పర్వతాలను మొక్కటం, సమాధులను మొక్కటం, జంతువులను మొక్కటం, ఈ దాస్యం అంతా కూడా శైతానును ఆరాధించే దాస్యం, అది వదిలిపెట్టండి నాన్న. ఇన్న శైతాన కాన లిర్రహ్మాని అసియా. అల్లాహ్ ఆ శైతాను కరుణామయుడైన అల్లాను ధిక్కరించాడు. కాబట్టి మీరు ఆ శైతాను అడుగుజాడల్లో మీరు నడవకండి నాన్న అని ఏడ్చి బతిమాలాడు తండ్రితో. ఇబ్రాహీం, నా కడుపునే పుట్టి నేను చేసే ఆరాధనే తప్పంటున్నావా? తండ్రితో అన్నాడు, నాన్న మీ దగ్గరికి రాని జ్ఞానం నా వద్దకు వచ్చింది, అల్లా నా వద్దకు వహీ పంపాడు, ఎవరిని ఆరాధించాలో ఎవరిని ఆరాధించకూడదో స్పష్టంగా నా వద్దకు గ్రంథం వచ్చింది నాన్న. విగ్రహాలను, చిత్రపటాలను, సమాధులను మొక్కకూడదని అల్లా ఆదేశించాడు నాన్న. వాటిని వదిలిపెట్టండి, అల్లాను ఆరాధించండి నాన్న, మీరు నరకం నుండి రక్షించబడతాడని చెప్పడం జరిగింది. ఇబ్రాహీం, నీ మాటలు మానుకో, లేదంటే నిన్ను చంపేస్తాను, జాగ్రత్త అన్నాడు నాన్న. చూడండి, దైవం గురించి తండ్రి కొడుకులకు వాదులాట జరుగుతుంది ఇక్కడ. దైవం గురించి తండ్రి కొడుకులకు వాదులాట జరుగుతుంది.
నాన్న మీరు ఎన్నన్నా చెప్పండి, మీ చేతులతో మీరు తయారు చేసుకున్నటువంటి ఆ బొమ్మలను మీరు ఆరాధించడం రేపు మీకు నష్టాన్ని చేకూరుస్తుంది. కరుణామయుడైన అల్లా ఆగ్రహానికి మీరు గురవుతారు నాన్న. ఆ శైతాను దాస్యాన్ని వదిలిపెట్టి అల్లా ఆరాధన వైపునకు రండి అని చెప్పాడు. وَإِذْ قَالَ لِأَبِيهِ يَا أَبَتِ لِمَ تَعْبُدُونَ مَا لَا يَسْمَعُ وَلَا يُبْصِرُ وَلَا يُغْنِي عَنكَ شَيْئًا. అల్లా మీరు, ఓ నాన్న, మీరు ఎవరిని ఆరాధిస్తున్నారంటే వినలేని, చూడలేని, మాట్లాడలేని వస్తువులను మీరు ఆరాధిస్తున్నారు నాన్న. ఆ దాస్యాన్ని మీరు వదిలిపెట్టండి అని తండ్రితో బతిమాలుతున్నారు ఇబ్రాహీం అలైహిస్సలాం వారు. తండ్రి ఏం చేశాడో తెలుసా? తండ్రి ఇక వీడు ఎంత చెప్పినా వినేట్టుగా లేడని చెప్పేసి ఊరి వారితో కలిసి కొడుకుని శిక్షించడానికి తయారైపోయాడు. అయితే ఈ లోపు ఏం జరిగిందంటే, వీళ్ళందరూ ఊరి వాళ్ళు అందరూ ఇబ్రాహీం అలైహిస్సలాం మాటలు తీసుకోలేదు, తిరస్కరించేశారు. నువ్వు చెప్పేది నువ్వు చెప్పుకో, మేము ఆరాధించుకునేది మేము ఆరాధించుకుంటూ ఉంటాము, నీ మాట వినేది లేదు, నువ్వు ఈ రోజు వచ్చి చెబుతున్నావు మా తాత ముత్తాతలంతా విగ్రహాలను మొక్కారని చెప్పేసి మొండి వాదన చేస్తున్నారు. తర్వాత ఆయన్ని జాతరకు రమ్మని పిలిచారు. ఇబ్రాహీం అలైహిస్సలాం వారు నేను రాను, నాకు ఆరోగ్యం బాగలేదని చెప్పారు. అయితే ఆయన అన్నారు, మీరు ఏ దేవి దేవతలను అయితే నమ్ముకొని ఉన్నారో వాటన్నిటిని నేను ముక్కలు ముక్కలు చేస్తాను చూడండి అన్నారు. ఆ మాట చెప్పగానే వాళ్ళు కోప్పడిపోయారు. తర్వాత ఎట్టకేలకు వెళ్ళిపోయారు. తిరిగి వచ్చి చూసిన తర్వాత విగ్రహాలన్నీ కూడా ముక్కలు ముక్కలుగా పడిపోయి ఉన్నాయి, పగలగొట్టేస్తున్నారు. అయితే ఇబ్రాహీం అలైహిస్సలాం వారు కూడా చాలా తెలివిగా చేశారు. చిన్న చిత్తగా విగ్రహాలన్నీ పగలగొట్టేశారు. పెద్ద విగ్రహం మెడలో గొడ్డలి వేలాడదీసి వదిలిపెట్టేశారు, దాన్ని పగలగొట్టలేదు. ఎందుకంటే ఆ దృశ్యాన్ని చూసేవారు ఆలోచనలో పడాలని, ఆ దృశ్యాన్ని చూసిన వారు ఆలోచించాలని. ఆ విధంగా మొత్తానికి మందిరంలోకి వచ్చారు. చూస్తే విగ్రహాలన్నీ ముక్కలు ముక్కలుగా విరిగి పడి ఉన్నాయి. కోప్పడిపోయారు. ఎవరు చేశారు ఈ పని? ఇంకెవరు చేసి ఉంటారు? ఇబ్రాహీం అన్నాడు కదా, మీరు వెళ్ళిన తర్వాత మీ దేవుళ్ళ అంతు నేను చూస్తానని చెప్పాడు కదా, అతనే చేసి ఉంటాడు ఈ పని. పిలిచారు, ఇబ్రాహీం, మా దేవి దేవతలు ఇలా ముక్కలు ముక్కలు పగలగొట్టింది నువ్వేనా? నేను కాదండి. నువ్వు కాదా? నువ్వే అన్నావు, నువ్వే చేసి ఉంటావు ఈ పని. నన్ను ఎందుకండి అడుగుతారు? వాళ్ళని అడగండి, చెప్తారు కదా. మిమ్మల్ని ఎవరు కొట్టారు అని అడగండి, వాళ్ళు చెప్తారు కదా. ఇబ్రాహీం, నీకేమైనా మతిపోయిందా? విగ్రహాలు మాట్లాడలేవని నీకు తెలియదు? అయితే ఓ పని చేయండి, ఆ పెద్దోడు ఉన్నాడు కదా, ఆ పెద్ద దేవత, అతను చేసింటాడు ఈ పని. ఈ పిల్ల పిల్ల దేవుళ్ళందరినీ ఆ పెద్దోడు పగలగొట్టింటాడు, గొడ్డలు కూడా అతని మెడలోనే ఉంది చూడండి అని అన్నారు. ఇబ్రాహీం, అవి కదల్లేవని, మెదల్లేవని, మాట్లాడలేవని నీకు తెలియదు? నేను కూడా అదే చెబుతున్నాను. మాట్లాడలేని వాటిని, కదలలేని వాటిని, మెదలలేని వాటిని, నడవలేని వాటిని, చూడలేని వాటిని ఎందుకు మీరు దైవంగా చేసుకున్నారు? ఇబ్రాహీం అలైహిస్సలాం ఎప్పుడైతే ఈ మాట చెప్పారో వాళ్ళ దగ్గర సమాధానం లేదు. ఇంకా వాళ్ళ దగ్గర సమాధానం లేదు. తర్వాత ఇబ్రాహీం అలైహిస్సలాం వారిని మంటల్లో పడేశారు. అగ్ని గుండం మంటేసి అగ్ని గుండంలో పడేశారు ఆయన్ని. వీడు బాగా మాకు తలకారు పైపోతున్నాడు, అల్లా ఒక్కడే, అల్లా ఒక్కడే, అల్లా ఒక్కడే అంటూ ఉంటాడు కాబట్టి ఇన్ని బతకనేకూడదని చెప్పేసి వాళ్ళ నాన్న జాతి అంతా కలిసి ఇబ్రాహీం అలైహిస్సలాం బగ్గ 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 మండే ముద్దులతో కాల్చిన నిప్పులు కక్కుతున్నటువంటి అగ్ని గుండంలో తీసుకెళ్లి పడేశారు ఇబ్రాహీం అలైహిస్సలాం. అల్హమ్దులిల్లాహ్, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఇబ్రాహీం అలైహిస్సలాం ఒంటి మీద ఎంత గాయం కూడా కాకుండా అల్లాహ్ కాపాడాడు. ఎందుకు? ఇబ్రాహీం నమ్మింది సత్య దైవాన్ని, నిజ దైవాన్ని, నిజ సృష్టికర్తను నమ్మాడు. అర్థమైందా? ఈ విధంగా ఇబ్రాహీం అలైహిస్సలాం మంటల్లో పడేస్తే తర్వాత ఇబ్రాహీం అలైహిస్సలాం వారు మంటల్లో నుంచి సురక్షితంగా
బయటకు వచ్చారు. అల్హమ్దులిల్లా. తర్వాత నాన్న, మీరు ఆరాధిస్తున్న దైవాలకి నా సలాం, నేను వెళ్ళిపోతున్నానని చెప్పేసి ఇబ్రాహీం అలైహిస్సలాం వారు పాలస్తీనా వైపునకు వెళ్ళిపోయారు. తండ్రి నుండి వేరైపోయాడు. ఇది ఇలా ఉంటే రేపు కయామత్ రోజున, తీర్పు దినం రోజున అల్లా దర్బారులో కలుస్తారు. మళ్ళీ తండ్రి కొడుకులు దర్బార్లో కలుస్తారు. ఆ రోజున ఇబ్రాహీం అలైహిస్సలాం తండ్రి తన కొడుకు కోసం వెతుకుతూ ఉంటారు. రే ఇబ్రాహీం, భూలోకంలో నువ్వేమో చెప్పావు, అల్లా ఒక్కడే, ఆయన్ని ఆరాధించండి, ఈ విగ్రహాలను, చిత్రపటాలను, సమాధులను మొక్కకండి నువ్వు నెత్తి నోరు బాదుకొని చెప్పావు. అయినప్పటికీ కూడా నేను నీ మాట వినిపించుకోలేదు, నీ మాట నేను విశ్వసించలేదు, నీ మాట నేను నమ్మలేదు. ఇబ్రాహీం, ఈ రోజు అల్లా దగ్గర నాకు కఠినమైన శిక్ష పడుతుంది. ఆ విగ్రహాలను పూజించినందుకు, ఆ సమాధులను పూజించినందుకు, ఆ బహుదైవారాధన చేసినందుకు ఈ రోజున అల్లా నన్ను నరకానికి పంపిస్తున్నాడు. అల్లా దగ్గర ఏదో ఒకటి చెప్పి సిఫారసు చేసి నన్ను అల్లా పట్టు నుండి కాపాడయ్యా అని చెప్పేసి ఏడ్చుకుంటాడు. ఇబ్రాహీం అలైహిస్సలాం అంటారు, నాన్న ఇప్పుడు నా చేతిలో లేదు నాన్న, భూలోకంలో అయితే నా చేతిలో ఉండింది, కానీ మరణం తర్వాత ఈరోజు అల్లాహ్ దర్బారులో ఆయన పట్టు నుంచి నన్ను నేనే విడిపించుకోలేను, నిన్ను కాపాడే శక్తి నాకెక్కడిది నాన్న అని అంటారు. తండ్రి బతిమాలుతుంటే, తండ్రి ఏడుస్తుంటే చూడలేక అల్లాహ్తో అడుగుతాడు, అల్లా నా తండ్రి ఇబ్రాహీం తండ్రి, నా తండ్రి నరకానికి వెళుతున్నాడు, ఇంతకంటే అవమానం ఈరోజు ఏముంటుంది ప్రభు అని చెప్పేసి ఉన్నారు. అల్లా నన్ను నా వారిని అవమానపరచనని నువ్వు చెప్పావు కదా ఇబ్రాహీం, నా వాగ్దానం షిర్కు చేసే వారి విషయంలో వర్తించదు అని చెప్పగానే ఇబ్రాహీం అలైహిస్సలాం వారు తండ్రి గురించి అడగడం మానేస్తారు. ఇబ్రాహీం అలైహిస్సలాం వారు చూస్తూ ఉండగానే ఆయన కళ్ళ ముందరే దైవ దూతలు ఒక గలీజులో ఈదుతున్నటువంటి ఒక జంతువు లాంటి ఒక వస్తువును తీసుకొని వాళ్ళు ఇబ్రాహీం అలైహిస్సలాం వారి తండ్రి అయినటువంటి హాజరును గిర తిప్పి ఈడ్చి నరకంలో పడేస్తారు. అర్థమవుతుందా? ఈరోజు మీరు ఎంత చెప్పినా వినకుండా దర్గాల చుట్టూ తిరుగుతున్నారు, ఎంత చెప్పినా వినకుండా విగ్రహాల చుట్టూ తిరుగుతున్నారు, ఎంత చెప్పినా వినకుండా మా దారి మాదేనని ఇస్లాంతో సంబంధం లేకుండా ఇష్టం వచ్చినట్టు చేసుకుంటున్నారు. పర్యావసానం నరకం. ఇబ్రాహీం ఎవరు? మీలాంటి మాలాంటి మామూలు మనిషా? ప్రవక్తల పితామహుడు, ప్రవక్తలకే తండ్రి అయిన అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖలీల్ ఇబ్రాహీం అలైహిస్సలాం అని స్నేహితుడిగా చేసుకున్నాడు. అలాంటి ఇబ్రాహీం అలైహిస్సలాం జన్మనిచ్చిన తండ్రినే నరకం నుండి కాపాడుకోలేకపోయారు. అంత భయంకరమైనది షిర్క్ అంటే. షిర్క్ అంటే ఏమనుకుంటున్నారు మీరు? అదేదో చిన్న తప్పు అనుకుంటున్నారా? అల్లాహ్ సుతరాము క్షమించని ఘోరమైన పాపం షిర్క్ అంటే. ఇన్నల్లాహ లా యగ్ఫిరు అన్ యుష్రక బిహి వ యగ్ఫిరు మా దూన జాలిక లిమన్ యషా. అల్లాహ్ దృష్టిలో క్షమాపణ లేని నేరం షిర్క్, బహుదైవారాధన. ఇప్పుడు ఇల్లు ఉందండి, ఇల్లు ఉంది. ఈ రోజు నుంచి ఈ ఇంట్లో నాకు కూడా భాగం ఉందంటే మీరు ఒప్పుకుంటారా? చెప్పండి, ఒప్పుకుంటారా? అదేంటండి, వాళ్ళు కష్టపడి కట్టుకున్నారు, డబ్బులు వాళ్ళవి, శ్రమ వాళ్ళది, వారి ఆస్తి, వారి భూమి, ఏ సంబంధం లేని నీకెట్టా హక్కుంటుందండి ఆ ఇంట్లో అంటారా లేదా? అడుగుతారా లేదా? మరి అదే జుల్మ్ అని దేనంటారో తెలుసా? మీరు నడుస్తున్న నేలను పుట్టించింది అల్లా, మీరు నివసిస్తున్న ఆకాశాన్ని పుట్టించిన వాడు అల్లా, మీరు తాగుతున్న నీటిని పుట్టించిన వాడు అల్లా, మీరు తింటున్న ఆహారాన్ని పుట్టించిన వాడు అల్లా, మీరు ఈ భూమండలం మీద అనుభవిస్తున్న ప్రతి అనుగ్రహం అల్లాదే.
పీలుస్తున్న గాలి దగ్గర నుంచి, తాగుతున్న నీరు దగ్గర నుంచి, తింటున్న ఆహారం దగ్గర నుంచి, మీ సంతానం, మీ భార్య, మీ భర్త, మీ పిల్లలు, మీ ఇల్లు, మీ వాక్యలు మొత్తం అల్లా అనుగ్రహాలే. ఆరాధన మాత్రం సంబంధం లేని ఒక బొమ్మకు చేస్తే ఆయన ఊరుకుంటాడా? చెప్పండి. ఇల్లు ఒకరిదైతే ఆ ఇంట్లో ఈ రోజు నుంచి నేను కూడా భాగస్వామిని అంటే మీకు ఒప్పుకోవడం లేదు. ఇది తప్పు, ఇది అన్యాయం అని మీరు నిలదీస్తున్నారు. మరి ఎండపిండ బ్రహ్మాండాన్ని సృష్టించినటువంటి అల్లాహ్ రబ్బుల్ ఆలమీన్‌కి ఒక బొమ్మను తీసుకొని వచ్చి ఇది కూడా నా దేవుడేనంటే ఆయన ఎలా ఒప్పుకుంటాడు? సోదరులారా, ఆలోచించండి. షిర్కు మహాఘోరమైన అపరాధం, మహాఘోరమైన పాతకం. దీన్ని అల్లాహ్ సుతరాము ఒప్పుకోడు. ఇలాగే ఒక వ్యక్తి, ఫిరౌన్ అని ఒక వ్యక్తి ఉండేవాడు. 4000 సంవత్సరాల క్రితం ఈజిప్టు సామ్రాజ్యంలో ఆయన ఉండేవాడు, రాజు. ఏం చెప్పుకున్నాడు తెలుసా? అనారబ్బుకుముల అలా, నేనే మహోన్నత ప్రభువుని, అల్లా లేడు, ఎవరు లేడు, నేనే దేవుడిని అని చెప్పాడు. మూసా అలైహిస్సలాం వారు, హారూన్ అలైహిస్సలాం వారు, ఇద్దరు ప్రవక్తలు వచ్చారు. ఇద్దరు ప్రవక్తలు వచ్చి ఫిరౌన్ని హెచ్చరించారు. అల్లా ఒక్కడే నిజ దైవం, ఆయన్ని ఆరాధించాలని, ఆడపిల్లల్ని మగపిల్లల్ని చంపకూడదని, వారిని బ్రతకనివ్వాలని, ఖైదీలుగా బందీలుగా ఉన్న బానిసలను విడుదల చేయాలని, అతని డబ్బులో నుంచి జకాత్ ఇవ్వాలని, దైవానికి భయపడి జీవితం గడపాలని అల్లా ఆదేశం ఇచ్చి ఫిరౌను వద్దకు పంపాడు. కానీ ఫిరౌను ఏం చేశాడు? అల్లా లేడేం లేడా, నేనే దేవుణ్ణి, నన్నే మొక్కండి అని చెప్పాడు. అల్లా సుబ్హానహు వ తఆలా వాడిని, వాడి సామ్రాజ్యాన్ని సమూలంగా నాశనం చేశాడు. మూసా అలైహిస్సలాం వారు దైవ సందేశాన్ని తీసుకొని వచ్చారు. దాంతోపాటు కర్ర కింద పడేస్తే పెద్ద పాములాగా మారిపోయే ఒక అద్భుత సూచనను తీసుకొని వచ్చారు. మెరాకిల్ తీసుకొని వచ్చారు. నువ్వు దైవ ప్రవక్తమని ఏంటి గ్యారెంటీ అన్నారు. ఇదిగోనండి, నేను కర్ర పడేస్తే పాము అయిపోతుంది అన్నారు. ఓహో, ఇలాంటి జిమ్మికులు చేసేవాళ్ళు మా దగ్గర కూడా చాలా మంది ఉన్నారన్నాడు. పిలిపించారు. 70,000 మంది మాంత్రికులను పిలిపించాడు ఫిరౌన్. సభ మొదలైంది. మూసా అలైహిస్సలాం వారు, ఏంటండి మీరు చూపిస్తారా, నన్ను చూపించమంటారా? మాంత్రికులు అన్నారు మేము చూపిస్తామన్నారు. సరే మీరు వేయండి. వేశారు. కనికట్టు కట్టారు, తాళ్ళు విసిరారు. చిన్న చిన్న పాములు సర్పాలై ఆడుతున్నాయి. మూసా అలైహిస్సలాం వారు కర్ర విసిరారు, పెద్ద సర్పమైంది. వాళ్ళు విసిరినటువంటి 70,000 మాంత్రికులు విసిరినటువంటి యొక్క కనికట్టు మంత్రజాలాన్నంతా కూడా మూసా అలైహిస్సలాం పాము మింగేసింది. ఎప్పుడైతే మింగేసిందో, ఎప్పుడైతే మూసా అలైహిస్సలాం వారు విసిరినటువంటి కర్ర పాముగా మారిపోయి ఎప్పుడైతే వాళ్ళు విసిరిన మంత్రజాలాన్నంతా మింగేసిందో, మాంత్రికులకు అర్థమైపోయింది మూసా తీసుకొచ్చినటువంటి సూచన మంత్రజాలము కాదు, ఇంద్రజాలము కాదు, ఏ కనికట్టు కాదు, అది నిశ్చయంగా అల్లా తరపు నుండి వచ్చినటువంటి గొప్ప సూచనని అర్థమైపోయింది. వాళ్ళందరూ కూడా సమూలంగా ఫౌల్కి అసహరతు సాజిదీన్, సజ్దాలో పడిపోయారు, సాష్టాంగ ప్రణామం చేశారు. ఖాలు ఆమన్నా బిరబ్బిల్ ఆలమీన్ రబ్బి మూసా వ హారూన్, మేము కూడా నమ్ముతున్నాము, మూసా హారూన్ల ప్రభు అయిన అల్లాను మేము కూడా నమ్ముతున్నామని 70,000 మంది మాంత్రికులంతా ఒకేసారి అల్లాను విశ్వసించారు. అల్హమ్దులిల్లా. సోదరులారా, సోదరిమణులారా, మంత్రగాళ్ళు, జాదు చేసేవాళ్ళు, జ్యోతిష్యం చెప్పేవాళ్ళు, వాళ్ళు చేస్తున్న జాల విద్యనంతా పక్కన పడేసి అల్లానే దేవుడిని ఒప్పుకుని అల్లా ధర్మంలోకి వచ్చారు. ఈరోజు మనం ఇంకా ఈ సమాధుల దగ్గరే, బాబాల దగ్గరే, ఎక్కడే ఆగిపోయి వారి దగ్గరే ఇంకా మనకు మహిమలు ఉన్నాయని చెప్పేసి ఈరోజు వాటినే పట్టుకొని ఉన్నాం. అలాగే ప్రవక్త మూసా అలైహిస్సలాం కాలంలో ఒక సంఘటన జరిగింది. ఆ సంఘటన ఏమిటంటే, దైవ ప్రవక్త మూసా అలైహిస్సలాం వారు తూరు పర్వతం మీదకి వెళ్ళారు అల్లాతో మాట్లాడడానికి. అల్లా తాలా ఏం చెప్పాడు? 40 రోజులు ఇక్కడే ఆగమన్నాడు. అల్లా తాలా ఎక్కడ? తూరు పర్వతం దగ్గర ఆగమన్నాడు.
మూసా అలైహిస్సలాం వారు అక్కడ ఆగిపోయారు. ఈలోపు ఏం జరిగిందో తెలుసా? జనాలలో ఉన్నటువంటి సామిరి అనే ఒక వ్యక్తి ఏం చేశాడంటే అందరి దగ్గర బంగారంతా పోగు చేసి కరిగించి ఆవు దూడను తయారు చేశాడు. దేని తయారు చేశాడు? ఆవు దూడను తయారు చేశాడు. ఆవు దూడను తయారు చేసి ముందు పక్క ఒక రంధ్రం పెట్టాడు, వెనక పక్క ఒక రంధ్రం పెట్టాడు. అందులో నుంచి శబ్దం వస్తుంది. అయితే ప్రజలందరూ కూడా ఆవు దూడను ఆరాధ్య దైవంగా ఆరాధించాలని పిలిచాడు. ప్రజలు ఏం చేశారు? అల్లాను మూసాను మర్చిపోయి సామిరి చెప్పినట్టుగా కొంతమంది వచ్చి ఆవు దూడను దేవుడిగా మొక్కారు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్లో అన్నాడు, وَإِذْ قَالَ مُوسَى لِقَوْمِهِ يَا قَوْمِ إِنَّكُمْ ظَلَمْتُمْ أَنفُسَكُمْ. ఆవు దూడను ఆరాధ్య దైవంగా చేసుకొని మీకు మీరే అన్యాయం చేసుకున్నారు. ఏమంటున్నాడు అల్లా? ఆవు దూడను ఆరాధ్య దైవంగా చేసుకొని మీకు మీరే అన్యాయం చేసుకున్నారు. దుర్మార్గం. దుర్మార్గం అంటే ఏంటి? అల్లాతో సాటిగా విగ్రహాన్ని చేయటము, అల్లాతో సాటిగా సమాధిని చేయటము, అల్లాతో సాటిగా చెట్టును మొక్కటం, పుట్టను మొక్కటం, పామును మొక్కటం, జంతువును మొక్కటం. ఇది తప్పు, ఇది పాపం. అందుకే అల్లా అంటున్నాడు, ఆవు దూడను చేసుకొని మీరు ఘోరమైన పాపానికి మీరు పాటుపడ్డారు అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నాడు. అయితే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఎవరైతే పాశ్చాత్తాప భావంతో ఆవు దూడను ఆరాధ్య దైవంగా చేసిన తర్వాత మూసా వచ్చారు. మూసా వచ్చి చూసి నిర్ఘాంతపోయాడు. అరే దుర్మార్గులారా, ఏం చేస్తున్నారు మీరు? ఇదంతా తప్పనే కదా నేను చెప్తుంది ఇంతకాలము. ఈ విగ్రహాలను, ఈ చిత్రపటాలన్నిటిని మొక్కకూడదనే కదా నేను ఇంతకాలం చెప్తూ ఉండేది. మళ్ళీ నేను ఎట్టపోయిన తర్వాత విగ్రహం తయారు చేశారు. ఆగ్రహించి ఆ యొక్క తీసుకొచ్చిన తౌరాత్ ఫలకాలను అలాగే విసిరి కొట్టారు. తర్వాత సామిరిని చెప్పారు, సామిరి, నువ్వు చాలా మహాపరాధం చేశావు. ఆవు దూడను ఆరాధ్య దైవంగా చేసి చాలా తప్పు చేశావు. నీకు శిక్ష ఏమిటంటే బ్రతికినంత కాలం నన్ను ముట్టుకోవద్దు, నన్ను ముట్టుకోవద్దు అని చెప్పే రోగం నీకు అంటుకుంటుంది. అల్లాహ్ శపించాడు. మూసా దువా చేశారు, అల్లాహ్ శపించాడు. ఎందుకు తెలుసా? విగ్రహాన్ని తయారు చేసినందుకు. అలాగే సామిరి ఎక్కడున్నాడో తెలుసా? దైవ ప్రవక్త ముహమ్మద్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు మేరాజ్ సందర్భంగా 7 ఆకాశాలపైకి వెళ్ళొచ్చినప్పుడు నరకంలో 2 వ్యక్తులు కాలిపోతున్నారు చూశారు. ఎవరు? ఆవు దూడం చేసిన సామిరి నరకంలో కాలిపోతున్నాడు. అల్లాహ్ను ఆరాధిస్తున్న ప్రజల్ని ఆవు దూడను ఆరాధించండి అని పిలిచాడు. అందుకు నరకంలో కాలిపోతున్నాడు. మరో వ్యక్తి అమ్రు బిన్ లూహై, ఇతను తెలుసా? మక్కాలో 360 విగ్రహాలు తీసుకొని వచ్చి మక్కాలో విగ్రహారాధన స్టార్ట్ చేసినటువంటి వ్యక్తి. 360 విగ్రహాలు రావడానికి ప్రధాన కారకుడు. వీళ్ళిద్దరూ నరకంలో కాలిపోతున్నారు. సింపుల్ గా రాత్రి నాకు కల్లో కనిపించింది, ఈ చెట్టు దగ్గర దేవుడు ఉన్నాడంట, ఈడ సమాధి కట్టాలంట. కట్టేస్తారు పొద్దున్న అందరూ కలిసి. ఈ చెట్టు దగ్గర రాత్రి నా కల్లో కనిపించింది అమ్మవారు అంటే ఇంకా పొద్దున్న దారాలు చుట్టేసి పసుపు కుంకుమ టెంకాయ నిమ్మకాయలు అన్ని పెట్టేసి ఆరాధిస్తారు. ఇంకా ఏట్లో కూడా నరికేస్తారు. శైతాన్ చెబుతాడు, మీకు యాప చెట్టు దగ్గర దేవుడు ఉంది, గుడి కట్టండి. ఆడ దేవుడు ఉంది, సమాధి కట్టండి. ఏడు దేవుడు ఉంది, ఆరాధించండి. శైతాన్ మీకు కళ్ళ చూపిస్తాడు, పూనకాలు తెప్పిస్తాడు. మిమ్మల్ని భ్రష్టు పట్టించడానికి వాడు ఆట ఆడుతున్నాడు. జాగ్రత్త. మీ అందరి ఆరాధ్య దైవం వ ఇలాహుకుం ఇలాహుం వాహిద్ లా ఇలాహ ఇల్లా హువర్ రహ్మానుర్ రహీం. మీ అందరి ఆరాధ్య దైవం ఆ ఒక్క అల్లా తప్ప, ఆ కరుణామయుడు తప్ప ఇంకెవరు దైవాలు లేరు. కావున మీరు ఆయనను మాత్రమే ఆరాధించండి. సోదరులారా, అలాగే ఇప్పుడు చాలా మంది అల్లాపై నమ్మకంతో పాటు బహుదైవాలను నమ్మే వాళ్ళు చాలా మంది ఉన్నారు. విగ్రహాలను కావచ్చు, చిత్రపటాలను కావచ్చు, సమాధులను కావచ్చు, వీటన్నిటిని నమ్మే వాళ్ళు చాలా మంది ఉంటారు. వారు రేపు పరలోకంలో తీవ్రంగా నష్టపోతారు.
అల్లాహ్ సుబ్హానహు తఆలా కయామత్ రోజున, తీర్పు దినం రోజున యూదుల వద్దకు వస్తాడు. ఓ దైవదూతలారా, వీళ్ళెవరు, వీళ్ళకేం కావాలని అల్లాహ్ అడుగుతాడు. దైవదూతలు అంటారు, అల్లా వీరు యూదులు. అవునా, వీళ్ళకేం కావాలంట? దాహంగా ఉంది, నీరు కావాలంట. మరియు నువ్వు నరకం నుండి రక్షించాలంట. అవునా, వీళ్ళెవరిని ఆరాధించారు? నీ కుమారుడైనటువంటి ఉజైర్ని ఆరాధించారు. అల్లా, ఉజైర్నా? నాకు కుమారుడా? నాకు భార్య లేనప్పుడు కుమారుడు ఎక్కడి నుంచి వచ్చాడు? వీరిని నరకానికి తీసుకెళ్ళండి. వాడు నరకానికి వెళ్తారు. తర్వాత క్రైస్తవుల వద్దకు వస్తాడు అల్లా. వీళ్ళెవరు, వీళ్ళకేం కావాలి? అల్లా వీళ్ళు క్రైస్తవులు, వీళ్ళకేం కావాలంట? దాహంగా ఉంది, నీరు కావాలంట, నరకం నుండి రక్షించాలంట. మరి వీళ్ళెవరిని ఆరాధించారు? నీ కుమారుడైనటువంటి ఈసా, యేసును ఆరాధించారు. నాకు కుమారుడా? భార్య లేనప్పుడు కుమారుడు ఎక్కడి నుంచి వచ్చాడు? వీళ్ళు కూడా అసత్యం పలుకుతున్నారు, నరకానికి తీసుకెళ్ళండి. ముస్లిముల సంగతి. వీళ్ళు ఎవరిని ఆరాధించారు? వీళ్ళు ఎవరిని ఆరాధించారు? నిన్నే ఆరాధించామల్లా, నన్ను ఆరాధించారా? అయితే ఒక టెస్ట్. ఆ టెస్ట్ ఏంటో తెలుసా? అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్లో అంటున్నాడు, యౌమ యుక్షఫు అన్ సాకిన్ వ యద్ఉన ఇలా సుజూది ఫలా యస్తతీఊన్ ఖాషియతన్ అబ్సారుహుం తర్హకుహుం దిల్లా వ యద్ఉన ఇలా సుజూది వ హుం సాలిమూన్. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్లో అంటున్నాడు, ఏ రోజునైతే అల్లాహ్ తన పిక్కను బహిర్గతం చేస్తాడో ఆ రోజున ఇలా సుజూద్, సజ్దా చేయడానికి రండి అని పిలువబడతారు. ఫలా యస్తతీఊన్, వాళ్ళు సజ్దా చేయలేక బోర్ల పడిపోతారు. ఎవరు తెలుసా? డూప్లికేట్ ముస్లింలు. డూప్లికేట్ ముస్లింలంతా ఎక్కడ సజ్దా చేయలేరు, బోర్ల పడిపోతారు. ఎవరైతే సజ్దా చేశారో వాళ్ళు స్వర్గానికి వెళ్తారు, సజ్దా చేయలేకపోయారో వాళ్ళంతా నరకానికి వెళ్తారు. స్వర్గానికి వెళ్ళేది ఎవరో తెలుసా? ఎవరంటే హయ్యాలస్ స్వలా హయ్యాలల్ ఫలా అని ఎప్పుడైతే మస్జిద్ నుండి అజాన్ వినపడిందో, నమాజు చేసుకోవడానికి నేరుగా వుజు చేసుకొని వెళ్ళి నమాజ్ చేశారు, 5 పూటల నమాజ్ చేశారు, ఎలాంటి షిర్కు చేయలేదు, రంజాన్ ఉపవాసాలు పాటించారు, అలాంటి వారు సజ్దా చేయగలుగుతారు. శుక్రవారం మాత్రమే అల్లాహ్ గుర్తుకొస్తాడు, రంజాన్ మాత్రమే అల్లాహ్ గుర్తుకొస్తాడు. ఇలాంటి ముస్లింలంతా నష్టపోతారు. నా మాట కాదు, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్లో 68వ సూరా 41, 42, 43 ఆయతుల్లో అల్లాహ్ తాలా చెప్తున్నాడు. చూడండి ఏంటి మన పరిస్థితి. ఖాషియతన్ అబ్సారుహుం తర్హకుహుం దిల్లా, వారు భయంతో బెంబేలెత్తిపోతూ ఉంటారు. వయుదౌన ఇలా సుజూది వహుం సాలిమూన్. ఏంటి? భూలోకంలో ఉన్నప్పుడు మిమ్మల్ని సజ్దాలు చేయడానికి అని పిలిస్తే మీరు నిరాకరించేవారు, అందుకే నరకానికి వెళ్ళండి అంటాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. అజాన్ వచ్చినప్పుడు మాకేమీ పట్టదన్నట్టుగా ఉంటారు. ఆడవాళ్ళు అయితే జస్ట్ ఇది చీర కొంగు తల మీద కప్పుకుంటారు, అంతే, ఇంకేం చేయరు. అదొక్కటి చేస్తారు. ఎక్కడుంది చీర కొంగు తల మీద కప్పుకుంటే పుణ్యం వచ్చుద్దా? చీర కొంగు తల మీద కప్పుకుంటే నమాజ్ చేసినట్టు అవుతుందా? చీర కొంగు కప్పుకోవాలని కాదమ్మా, అజాన్ వినపడగానే చక్కగా లేచి వుజూ చేసుకొని నేరుగా నమాజ్ చేయాలి. అప్పుడు నీకు ఫలితం ఉంటుంది, అప్పుడు నీకు పుణ్యం ఉంటుంది. కావున అల్లాహ్ దగ్గర రేపు సక్రమంగా సజ్దా చేసి నువ్వు స్వర్గానికి వెళ్ళాలంటే ఏం చేయాలి? షిర్కు చేయకుండా అల్లాహ్ను ఒక్కడినే, అల్లాహ్ను కూడా కాదు, అల్లాహ్ను ఒక్కడనే దైవంగా నమ్మి విశ్వసించి ఆయన ఆరాధించడానికి 5 పూట్ల నమాజు స్థాపించి రంజాన్ రోజాలు పాటిస్తూ సక్రమంగా ఉంటే రేపు నువ్వు ఖచ్చితంగా స్వర్గానికి వెళ్తావు. ఎన్ని తప్పులున్నా, ఎన్ని పాపాలున్నా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా స్వర్గంలో ప్రవేశింపజేస్తాడు. తర్వాత అల్లాహ్ని నమ్ముతున్నారు. తాయెత్తులు, దారాలు, నిమ్మకాయలు, టెంకాయలు, వజ్రాలు, రావుకాలం, యమగండం, మూఢనమ్మకాలు ఇవన్నీ పుష్కలంగా ఉన్నాయి. మనలో ఏం తక్కువ లేదు, బాగా దండిగా ఉన్నాయి. ఎంత కాబట్టి అంత ఉన్నాయి. దైవ ప్రవక్త ముహమ్మద్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు,
యద్ఖులుల్ జన్నత మిన్ ఉమ్మతి 70,000 మిన్ గైరి హిసాబ్. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, నా ఉమ్మతులో, నా సమాజంలో 70,000 మంది ప్రజలు ఎలాంటి కర్మల పత్రాలు విచారణ లేకుండా, ఎలాంటి కర్మల విచారణ లేకుండా, బిగైరి హిసాబ్, హిసాబ్ అనేది లేకుండా డైరెక్ట్ గా స్వర్గానికి వెళ్ళిపోతారు. వాళ్ళు నేరుగా జన్నత్ వాళ్ళకి. ఎవరు వాళ్ళు? హుముల్లదీన లా యస్తరకున్ వలా యతతయ్యరున్. వాళ్ళు జ్యోతిష్యాన్ని నమ్మరు, మంత్రాలను నమ్మరు, దిష్టి చుక్కులు, తాయెత్తులు, దారాలు, రావుకాలం, యమగండం ఇలాంటి పిచ్చి మూఢనమ్మకాలు వాళ్ళు నమ్మరు. వఅలా రబ్బిహిం యతవక్కలూన్. వాళ్ళకి ఎల్ల వేళలా అల్లా మీదే నమ్మకం ఉంటుంది వాళ్ళకి. అలాంటి గొప్ప పుణ్యాత్ములు డైరెక్ట్ స్వర్గం. అల్లా, ఏమయ్యా నువ్వు తప్పులు చేసావు చూపించు, నువ్వు పొరపాట్లు చేసావు చూపించు, నువ్వు పాపాలు చేసావు చూపించు, ఏం అడగడల్లా, వెళ్ళిపోండి నేరుగా స్వర్గానికి, డైరెక్ట్ మీకు స్వర్గం వెళ్ళిపోండి. ఆ గొప్ప పుణ్యాత్మలో మనం ఉండాలా లేదా చెప్పండి? ఏమా ఉండాలా లేదా? ఉండాలంటే ఏం చేయాలి? తాయెత్తులు, దారాలు, మూఢనమ్మకాలు ఇవి నమ్మకూడదు. అల్లా మీదే నమ్మకం ఉండాలి. మనకేంటి, ప్రయాణం వెళ్తున్నాం అంటే కుక్క ఎదురొచ్చినా భయపడి ఆపేస్తాం, పిల్లి ఎదురొచ్చినా భయపడి ఆపేస్తాం, ఎవరన్నా భర్త చనిపోయి ఆమె ఎదురొచ్చినా ఆపేస్తాం. ఏమండి, అల్లా సుబ్హానహు వ తఆలా మన తల్లి గర్భంలో ఉన్నప్పుడు 4 నెలల సమయంలో మన విధిరాతను రాశాడు. వఖలక కుల్ల షైఇన్ ఫఖద్దరహు తక్దీరా. అల్లా తాలా మనలో ప్రతి ఒక్కరి విధిరాతను రాశాడు. ఆ విధిరాతను మార్చే శక్తి ఎవరికి లేదు. అల్లా విధిరాతను ఏం పెట్టాడో అదే జరుగుతుంది. కుక్కలు, పిల్లులు ఎదురొచ్చినందుకు మన విధిరాత మారిపోతే ఇంక దేవుడు ఎందుకు ఉండేది? కుక్క ఎదురొచ్చినందుకు నీ విధిరాత మారిపోద్దా? నీకు నష్టం జరుగుద్దా? పిల్లి ఎదురొచ్చే నీకు నష్టం జరుగుద్దా? ఇవన్నీ ఏ శాస్త్రాల్లో లేవు, ఏ గ్రంథాల్లో లేవు. ఎవరో జ్ఞానం లేనటువంటి పెద్దోళ్ళు, పూర్వీకులు అవి పాటించారు, మనం కూడా అదే పాటించుకుంటూ పోతున్నాం అంతే. ఇలాంటి నమ్మకూడదమ్మా. ఒక ముస్లిం ఇలాంటి నమ్మడు. అర్థమైందా? చూడండి, ఈ 3 రోడ్ల దగ్గర నిమ్మకాయలు, ఎర్రనీళ్ళు, వెంట్రుకలు, మిరపకాయలు, కోడిగుడ్డు ఇవన్నీ పడేస్తుంటారు. అసలు ఇవి ఎందుకు చేస్తారో తెలుసా? ఇప్పుడు ఒక వ్యక్తికి ఏదో కడుపు నొప్పు, కాలు నొప్పు వస్తుంది, వాడికి దిష్టి తీసి ఆ ఎర్రనీళ్ళు, ఆ మిరపకాయలు, వెంట్రుకలన్నీ బాగా దిగదీసి తీసుకుపోయి ఎవరు లేనప్పుడు రాత్రి పూట 3 రోడ్ల దగ్గర పెడతాడు. ఎందుకు పెడతాడు తెలుసా? వాడికున్న కాలు నొప్పి, కడుపు నొప్పి ఎవరైతే దాటుకుంటారో వాడికి తగిలి చావాలని. కరెక్టేనా ఇది? ఎంత పాపం ఇది! ఆలోచన దుర్మార్గం కదా ఇది. అంటే నా కీడు, నా నొప్పి వాడికి తగిలి చావాలనుకోవడం తప్పే కదా ఇదే. శైతాను పనులు అంటే ఇవే. ఇవి శైతాను పనులు వదిలిపెట్టాలి. కావున మనం స్వర్గానికి వెళ్ళాలంటే, అల్లా మనల్ని నరకం నుండి రక్షించాలంటే ఈ దారాలు, తాయెత్తులు, మూఢనమ్మకాలు, ఈ యమగండం, రావుకాలం ఇలాంటి నమ్మకండి. అల్లా ఏది పెడితే, ఏది రాసి ఉంటే అది జరుగుతుంది. కాబట్టి అలాంటి వాటిని మనము నమ్మకూడదు. కావున చూడండి సోదరుమణులారా, చివరి మాట ఏమిటంటే, మీరందరూ చనిపోతారు, మేము కూడా చనిపోతాం. చనిపోయిన తర్వాత సమాధిలో కప్పెడతారు కదా, సమాధిలో కప్పెట్టిన తర్వాత 40 అడుగుల దూరం మనల్ని కప్పెట్టేస్తారు. బంధువులు కప్పెట్టేసి 40 అడుగుల దూరం వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత మన సమాధిలోకి 2 దైవదూతలు వస్తారు. దైవదూతలు వచ్చి మనల్ని లేపి నిలబెట్టి, మన్ రబ్బుక, నీ దేవుడు ఎవరని అడుగుతారు. నీ మరణం తర్వాత సమాధిలో నిన్ను ప్రశ్నించబడే మొట్టమొదటి ప్రశ్న, మన్ రబ్బుక, నీ దేవుడు ఎవరు? అదేం పెద్ద ప్రశ్న, నా దేవుడు అల్లా అని చెప్పేస్తాను అంటారు కదా, మీరు అంటారు కదా. కానీ మీ నోటికి రాదు అది. ఎందుకు రాదు తెలుసా? మీరు నిజంగా, నిక్కచ్చిగా, నిజాయితీతో అల్లానే నమ్మి ఉంటేనే, అల్లానే విశ్వసించి ఉంటేనే
అల్లానే ఆరాధించి ఉంటేనే మీకు ఆ పేరు నోటికి వస్తుంది, లేకపోతే రాదు. ఎవరి పేరు వస్తుంది? నా దేవుడు మహబూబ్ సుబాని అంటాడు. మహబూబ్ సుబాని దేవుడే నీకెవరు చెప్పారా అని చెప్పేసి పెట్టాలి మరి ఒక దెబ్బ కొడతారు. ఇంకా అర్థమవుతుందా? తర్వాత ఒకడు అంటాడు దస్తగిరి బాబాను ముఖ్యాన్ని అంటాడు. దస్తగిరి బాబా దేవుడు నీకు ఎవడు చెప్పాడు పేనని చెప్పేసి సుత్తి తీసుకొని కొడతారు. మీరు అనుకుంటున్నారు ఎవరిని మొక్కిన స్వర్గానికి పోతాంలే అని. ఎవరినంటే వాళ్ళని మొక్కితే స్వర్గానికి పోరు. మీరు అనుకుంటున్నారు ఏదో ఒకటిలేనని. ఏదో ఒకటి పట్టుకుంటే మీరు స్వర్గానికి పోరు. మీకు సాఫల్యం పొందాలంటే, మీకు స్వర్గానికి వెళ్ళాలంటే మిమ్మల్ని ఎండపిండ బ్రహ్మాండాన్ని పుట్టించిన అధినేత, ప్రభు, స్వామి, యజమాని పైన ఉన్నాడు. ఆయనే అల్లా. ఆయన పుట్టనివాడు, మరణించనివాడు, తల్లిదండ్రులు, భార్య బిడ్డలు, కామ కోరికలు, నిద్రాహారాలు, ఎలాంటి బలహీనతలు లేనటువంటి వాడు ఆయన. ఆయన్ని మొక్కు. కింద భూలోకంలో ఉన్నటువంటి వస్తువులు కాదు మొక్కాల్సింది. ఎవరినోకను మొక్కేస్తే స్వర్గానికి పోరండి. ఎవరిని పడితే వాళ్ళకి కనిపించిన నల్ల నాన్న 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 అంటే నిజమైన నాన్న తాట తీస్తాడు పట్టుకొని. అర్థమవుతుందా? అలాగే ఎవరిని పడితే వాళ్ళని దేవుడు 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 అన్నాం అనుకో, నిజ దేవుడు మన తాట తీస్తాడు. కావున ఆరాధనకు అర్హుడైన వాడు ఒక్క అల్లాహ్ మాత్రమే. ఆ అల్లాని ఆరాధించింటే అప్పుడు నా దేవుడు అల్లాహ్ అని సమాధానం చెబుతాడు, లేకపోతే చెప్పలేడు. అలాగే రేపు నరకంలో కూడా అల్లాతో సాటి కల్పించినందుకు నరకానికి వెళ్తారు, స్వర్గానికి వెళ్ళలేరు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్లో అంటున్నాడు, ఇన్నహు మన్ యుష్రిక్ బిల్లాహి ఫఖద్ హర్రమల్లాహు అలైహిల్ జన్న వ మఅవాహుమున్ నార్ వ మా లిజ్జాలిమీన మిన్ అన్సార్. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నాడు, ఎవరైతే అల్లాతో సాటి కల్పించారో వారి కొరకు హర్రమల్లాహు అలైహిల్ జన్న, స్వర్గ ద్వారాలు వారి కొరకు మేము హరాం చేశాము. వ మఅవాహుమున్ నార్, అలాంటి వాడు నరకంలో ప్రవేశిస్తాడు. వ మా లిజ్జాలిమీన మిన్ అన్సార్, అలాంటి వారిని కాపాడేవాడు ఎవ్వడు లేడు. కావున సోదరులారా, సోదరిమణులారా, ఒక్కసారి ఆలోచించండి. భూలోకంలో బొమ్మలు మొక్కడం ఏమొచ్చా, రేపు యుగాల తరబడి నరకంలో కాలడం ఏమొచ్చా? ఎవరు చెప్పిన కర్మ ఇదంతా? ఎందుకింత బాధ? ఎందుకింత కర్మ? దేనికింత సమస్య? అల్లాను మొక్కితే అల్హమ్దుల్లా సాఫల్యం పొందుతాం కాదు. అల్లాను ఆరాధిస్తే నరకం నుండి రక్షించబడతాం కాదు. మరి నిజ ప్రభు అయిన అల్లా ఉండగా ఈ భూలోక స్వాములు మనకెందుకు? ఆలోచించండి. కావున షిర్కు చేసిన వారు తమ షిర్కును వదిలిపెట్టాలి, బహుదైవారాధన వదిలిపెట్టాలి, మూఢనమ్మకాలను వదిలిపెట్టాలి. ఏకైకుడైన అల్లా వైపునకు, అల్లా ధర్మం వైపునకు మరలాలి. ఖురాను గ్రంథాన్ని చదవాలి. ఖురాను గ్రంథంలో ఏ విధంగా ధర్మం బోధించబడిందో అదే విధంగా మనం జీవితం గడపాలి. లేదంటే గనక అవిశ్వాసులందరూ కూడా రేపు అల్లా దగ్గర బాధపడతారు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్లో అంటున్నాడు, అలిఫ్ లామ్ రా తిల్క ఆయాతుల్ కితాబి వ ఖుర్ఆనిన్ ముబీన్ రుబమా యవద్దుల్ లదీన కఫరు లౌ కానూ ముస్లిమీన్. ఆ రోజున ముస్లిములమై ఉంటే అవిశ్వాసులు బాధపడతారు, మేము కూడా ముస్లిములమై ఉంటే ఎంత బాగుండేదని బాధపడతారు. అంటే అల్లా దగ్గర అవిశ్వాసులు ఆ శిక్షను చూసి ఆ బాధలు భరించలేక, ఆ కఠోరమైనటువంటి వ్యధలకు తట్టుకోలేక, రుబమాయవద్దులు దీన కఫరు లౌ కాను ముస్లిమీన్, మేము కూడా ముస్లిములమై ఉంటే ఎంత బాగుండేదని ఏడ్చుకుంటారు. తర్వాత అంటారు, రబ్బనా అబ్సర్నా వసమీనా ఫర్జీనా నఅమల్ సాలిహన్ ఇన్నా మూకినీన్. అల్లా ఈరోజు మాకంతా కనబడుతుంది, అంతా వినబడుతుంది, ఇప్పుడు మాకు నమ్మకం కుదిరింది, మమ్మల్ని తిరిగి భూలోకానికి పంపించండి. ఇప్పుడు మేము నమాజ్ చేసి వస్తాము, ఇప్పుడు మేము రోజాలు పాటించి వస్తాము, ఇప్పుడు మేము ఖురాన్ గ్రంథాన్ని చదువుతాము, మాకిప్పుడు బాగా బుద్ధి వచ్చింది, ఇంకా నిన్నే ఆరాధిస్తాము. ఈ సమాధులు, ఈ విగ్రహాలు, ఈ చిత్రపటాలు, ఈ చెట్లను పుట్టల్ని మేము ఇంకా మొక్కము, నిన్ను మాత్రమే ఆరాధిస్తాము అల్లా అని ఏడ్చుకుంటారు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సుతరాము ఒప్పుకోడు. సమయం ఏడు, గడువు అయిపోయింది, మానవ జీవితం అయిపోయింది. మళ్ళీ మానవుడిగా చేసి నిన్ను పుట్టించడం జరగదు. ఇంకా నీ స్థానం రెండే, స్వర్గమా నరకమా. స్వర్గము శాశ్వతమే,
నరకం కూడా శాశ్వతమే. కావున సోదరీమణులారా, ఖచ్చితంగా ఆలోచించండి, ఆత్మ పరిశీలన చేసుకోండి, మిమ్మల్ని మీరు సంస్కరించుకోండి. మీ ప్రభువు, మీ స్వామి, మీ దేవుడైన అల్లా ఉన్నాడు, ఆయన్ని మీరు ఆరాధించండి, అల్లాతో సాటి కల్పించకండి. చాలా మంది అంటారు, మరి మా ఊళ్ళో అంతా అవి చేస్తున్నారు, ఇవి చేసేవాళ్ళు చేసుకొని వాళ్ళ పాపాన్ని వాళ్ళు మూట కట్టుకుంటున్నారు, కానీ మనం దూరంగా ఉండాలి. నాకు అర్థమైంది, నేను దూరంగా ఉండాలి. చూడండి, మనిషికి నిద్ర లేచిన అంటే మూఢనమ్మకాల మీద నమ్మకం ఎక్కువైపోయింది. 2018లో సిరియా దేశంలో భయంకరమైనటువంటి దాడులు జరిగాయి. ఆ దాడులలో ఎంత ఆస్తి నష్టం జరిగిందంటే కోట్ల ఆస్తి నష్టం జరిగింది. బిల్డింగులన్నీ పడిపోయాయి, మొత్తం బంద్. ఎలాంటి పరిస్థితి అంటే ఆహారం సదుపాయం లేదు, వైద్యం లేదు, ఎక్కడ వాహనాలు తిరగడం లేదు, రోడ్లు ఎక్కడెక్కడ బంద్ అయిపోయినాయి. బాంబ్ బ్లాస్ట్ లో 9 సంవత్సరాల కుర్రోడిని ఒక తండ్రి హాస్పిటల్కి తీసుకొని వచ్చాడు. మెడంతా చీలిపోయింది, మెడ భాగం అంతా చీలిపోయింది, భయంకరమైన దెబ్బలు తగిలి ఉన్నాయి. ఆ పిల్లోడిని హాస్పిటల్కి తీసుకొని వచ్చాడు. డాక్టర్ అన్నాడు, దాడులు జరుగుతున్నాయి బయట, ఇప్పుడు ఏం చేయగలమండి అని అంటే, లేదండి ఏదో ఒకటి చేసి నా బిడ్డను బతికించండి అని అంటున్నాడు. ఎంత చెప్తున్నప్పుడు కూడా, అయ్యా మా మెడిసిన్ కూడా లేదు, అసలు మత్తు సూదే లేదు మా దగ్గర, మత్తు లేకుండా ఏ విధంగా అతనికి ఆపరేషన్ చేయాలన్నారు. లేదండి మత్తు లేకపోయినా పర్వాలేదు, నా బిడ్డ ఖురాన్ చదువుతాడు, మీరు ఆపరేషన్ స్టార్ట్ చేయండి అన్నాడు. నిజం, ఆపరేషన్ స్టార్ట్ చేయండి అన్నాడు. డాక్టర్కు ఏం చేయాలో అర్థం కావడం లేదు. సరే చచ్చిపోయేలా ఉన్నాడని చెప్పేసి మత్తు లేకుండానే ఆపరేషన్ స్టార్ట్ చేస్తున్నాడు. ఆ పిల్లోడు సూర్య మసద్, సూర్య బయ్యన, ఈ 2 సూరాలు చదువుతున్నాడు. డాక్టర్ ఒక పక్క కత్తి తీసుకొని అవి అంతా మొత్తము లోపల డస్ట్ అంతా క్లీన్ చేస్తూ కుట్లు వేస్తున్నాడు. ఆ పిల్లోడు ఏడవడం లేదు, అలాగే ఖురాన్ చదువుతూనే ఉన్నాడు. ఈ అద్భుత దృశ్యాన్ని ఒక డాక్టర్ ఒక ఇంటర్వ్యూలో చెబుతూ ఏడ్చేశాడు ఈ విషయాన్ని. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్ లో అంటున్నాడు, వనునజ్జిలు మినల్ ఖుర్ఆని మా హువ షిఫా వ రహ్మతుల్ లిల్ ముమినీన్. ఈ ఖురాను గ్రంథము విశ్వాసులకు స్వస్థతనిచ్చేది. ఈ ఖురాను గ్రంథము మన రోగాలను నయం చేస్తుంది. నువ్వు నమ్మడంలే దీని ద్వారా నొప్పులు మాయమైపోతాయి, దీని ద్వారా రోగాలు తగ్గిపోతాయి. దీన్ని ఎలా నమ్మాలో నువ్వు నమ్మడం లేదు. నీకు నిద్ర లేసినాంటి తాయెత్తులంటే పిచ్చి, నీకు నిద్ర లేసినాంటి దారాలంటే పిచ్చి, నీకు నిద్ర లేసినాంటి మంత్రగాలు చుట్టూ తిరగడానికి నీ టైం సరిపోవడం లేదు. నీకు నిద్ర లేసినప్పటి నుంచి ఈ వాస్తులు శకునాలని వీటి చుట్టూ తిరుగుతున్నావు. దీన్ని నమ్ము, అద్భుతం నీ జీవితంలో జరుగుతుంది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, ఎక్కడైతే మీ శరీరంలో నొప్పి ఉందో అక్కడ 7 సార్లు అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్ అనే సూరా పఠించి ఊదండి, నొప్పి తగ్గిపోతుంది. ఈమాన్ పెట్టి, అల్లాహ్ మీద నమ్మకం పెట్టి చదవండి. ఆఊదు బిల్లాహి వ కుద్రతిహి మిన్ షర్రి మా అజిదు వ హాజిరు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు దువా నేర్పించారు. ఈ దువా 7 సార్లు చదవండి, నొప్పిని గారు చేపెట్టి అల్లాహ్ మీద అపారమైన నమ్మకంతో చదవండి. అల్లాహ్ తప్పకుండా మీకు షిఫా ఇస్తాడు. దేన్ని నమ్మాలో దాన్ని నమ్మకుండా, దేని ద్వారా షిఫా ఉందో దాన్ని నమ్మకుండా, వాడు ఇచ్చే తాయెత్తు ద్వారా నాకేం జరుగుతుందో, అసలు ఏం జరగదు. నువ్వు ఇచ్చే 50 రూపాయలకు వాడు వాడు ఏంటంటే ఏదో తిని బాగుపడతాడు అంతే తప్ప నీకేం లాభం లేదు. తాయెత్తులకి దారాలకి తగ్గేటువంటి హాస్పిటల్ ఎందుకు, డాక్టర్లు ఎందుకు, ఆపరేషన్లు ఎందుకు, దేనికి ఏనిక తలా ఒక పిడికడ తాయెత్తులు కట్టుకుంటే పోలా? నమ్మకండి సోదరుమన్నారు. ఇవన్నీ కూడా ఎవరో కడుపు పొట్ట నింపుకోవడానికి వ్యాపారం చేసుకుంటున్నారు. మనం ఇలాంటి నమ్మితే మనం ముస్లింలు కాలేము. కావున ధర్మ సందేశం దైవ ప్రవక్త ముహమ్మద్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తీసుకొని వచ్చారు. ఈ ఖురాన్ గ్రంథం ఇది ఎవరో రాసింది కాదు, స్వతహాగా 7 ఆకాశాల పైన ఉన్నటువంటి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా
జిబ్రీల్ అలైహిస్సలాం వారిని పంపించి దైవదూత ద్వారా మానవుడైనటువంటి మక్కాలో పుట్టిన ముహమ్మద్ చేత పలికించిన పలుకులే ఈ ఖురాన్. 23 సంవత్సరాల కాలం పట్టింది ఖురాన్ మొత్తం అవతరించడానికి. ఆ ప్రవక్త ముహమ్మద్ ఈ ఖురాన్ని బోధించి సర్వ మానవులని అజ్ఞానమని అంధకారాల నుండి జ్ఞానం వైపునకు తీసుకొని వచ్చారు. చీకట్ల నుండి వెలుగులోనికి తీసుకొని వచ్చారు. జంతువుల వలె జీవితం గడుపుతున్న మానవులని వజ్రాలుగా తీర్చిదిద్దారు. ఈ మూఢనమ్మకాలు ఆ రోజు కూడా ఉండేవి. ఈ షిర్కు పనులు ఆ రోజు కూడా ఉండేవి. ఈ విగ్రహారాధన ఆ రోజు కూడా ఉండేది. ఆ విగ్రహారాధనను, ఈ మూఢనమ్మకాలను, ఇలాంటి గాఢాంధకారాలన్నింటిని కూడా తన పాదక్యత తొక్కేసి జ్ఞాన జ్యోతిని వెలిగించినటువంటి వ్యక్తి ప్రవక్త ముహమ్మద్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు. ఆయన అడుగు జాడల్లో నువ్వు నడుచుకున్నావో నీకు సాఫల్యం, నడవలేదో నీకు వైఫల్యం. కావున మా తాత ముత్తాతలు చెప్పారు, మా ఊరోళ్ళంతా చేస్తున్నారు, ఎప్పటి నుంచో చేస్తున్నారు. ఈ మాటలు పట్టుకొని నువ్వు వాళ్ళ వెనకాల నడిచావో రేపు నీకు నీ జాతి పెద్దలో నిన్ను నరకం నుండి రక్షించలేరు. మీ తాత ముత్తాతలో నిన్ను నరకం నుండి రక్షించలేరు. ఇరుగు పొరుగోళ్ళు, నీ ఊరోళ్ళు కూడా అల్లా శిక్ష నుండి రక్షించలేరు. అల్లా మాత్రమే ఆ శిక్ష నుండి మిమ్మల్ని రక్షించగలడు. కాబట్టి మీరు అల్లాహ్ను మాత్రమే ఆరాధించండి. దైవ ప్రవక్త ముహమ్మద్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు, ఖూలు తుఫ్లిహు లా ఇలాహా ఇల్లల్లాహు దఖలల్ జన్నా. ఓ ప్రజలారా, మీరు చిత్తశుద్ధితో లా ఇలాహా ఇల్లల్లాహ్ పలకండి, లా ఇలాహా ఇల్లల్లాహ్ పలకండి, మీరు స్వర్గంలో ప్రవేశిస్తారు. కావున లా ఇలాహా ఇల్లల్లాహ్ ముహమ్మద్ రసూలుల్లాహ్ అనే కలిమా పైన మనం స్థిరంగా ఉండాలి. అల్లాహ్ తాలా అన్నాడు, యా అయ్యుహన్నాస్, ఓ మానవులారా, ఖద్ జాఅకుముర్ రసూలు బిల్ హక్కి మిర్ రబ్బికుమ్, మీ ప్రభువు తరపు నుండి సత్యాన్ని తీసుకొని ఒక ప్రవక్త మీ వద్దకు వచ్చి ఉన్నాడు. ఫహామిను ఖైరుల్ లకుమ్, దాన్ని విశ్వసించండి, అది మీకే మంచిది. వ ఇన్ తక్ఫురు, ఒకవేళ గనక మీరు తిరస్కరిస్తే, ఒకవేళ గనక మీరు దీన్ని నమ్మకపోతే, ఒకవేళ గనక మీరు ప్రవక్త ముహమ్మద్ను నమ్మకపోతే, ఫఇన్న లిల్లాహి మా ఫిస్ సమావాతి వల్ అర్ద్, భూమి ఆకాశాల సృష్టి సామ్రాజ్యం అంతా అల్లాహ్దేనన్న విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. మీరు నమ్మకపోతే అల్లాహ్కు ఎలాంటి నష్టము లేదు, ప్రవక్త ముహమ్మద్కు ఎలాంటి నష్టము లేదు, ఖురాన్కు ఎలాంటి నష్టము లేదు, నష్టమంతా మీకే. కావున అండపిండ బ్రహ్మాండాన్ని పుట్టించిన సకల లోకాల ప్రభు పైన ఉన్నాడు, కింద ఉన్నంత నీకే పని. పైన ఉన్నాడు చేయి ఆరాధన. మనుషులు తయారు చేసిన, మనుషులు కట్టిన వాటి చుట్టూ తిరుగుతావే, ఇది తప్పు. కావున ప్రవక్త ముహమ్మద్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఆ మక్కాలో ఉన్న 360 విగ్రహారాధనను రూపుమాపి ఏకదైవారాధన వైపునకు నడిపించారు మోసల్లా సల్లన్నారు. కాబట్టి మనమందరం కూడా ఏకదైవారాధన. ఏకదైవారాధన అంటే ఒక్కడైన అల్లాని నా ప్రభువుగా, నా స్వామిగా, నా దేవుడుగా నమ్మటము, ఆయన్నే ఆరాధించడము, మనస వాచ కర్మణ త్రికరణ శుద్ధితో ఆయన యందు విశ్వాసం పెట్టటము. సరే, నీకు నిద్రలో పిల్లోడు ఏడుస్తున్నాడు, ఏం చేయాలి? వెళ్ళి పక్కూర్లో ఎవరో ఉన్నారు, అక్కడికి వెళ్ళి మంత్రించుకొని వద్దామని ఎవరో ఏదో సలహాలు ఇస్తారు. అలాంటి వాళ్ళు మాట నమ్మకండి. పిల్లోడు ఏడుస్తున్నాడు, ఏం చేయాలి? ఏం చేయాలి? దువా ఉంది, నేర్చుకోండి. చిన్న దువా, ఓయిదు కుమాబి కలిమాతిల్లాహి తామ్మ వ మిన్ కుల్లి శైతాని వహామ్మ వ మిన్ కుల్లి ఐని లామ్మ. ఈ దువా హజరత్ దగ్గర నేర్పించుకో, రాయించుకోండి. ఉన్నారు కదా, ఎవరో ఒకరు ఉంటారు కదా జ్ఞానవంతులు, వాళ్ళ దగ్గర రాయించుకోండి. ఆ దువా చదవండి. పిల్లోడి మీద ఉఫ్ 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 అని ఊతండి. అల్లా మీద నమ్మకం ఉంటే తగ్గిపోతుంది. ఆయతుల్ కుర్సీ ఉంది ఖురాన్లో, నేర్చుకోండి. కులావుద్ బిరబ్బిల్ ఫలక్ సూరా ఉంది, నేర్చుకోండి. కులావుద్ బిరబ్బిన్ నాస్ సూరా నేర్చుకోండి. అన్ని కీడులు తొలగిపోతాయి కులావుద్ బిరబ్బిల్ ఫలక్ బిరబ్బిన్ నాస్ సూరాల ద్వారా. చేతబడి అంతటి పెద్ద ప్రమాదం కూడా తొలగిపోతుంది. కానీ మనకు అవి నేర్చుకోవడానికి ఓపిక లేదు, మనం అవి చదవడానికి ఓపిక లేదు. ఆడికి పోతే 100 రూపాయలు ఇచ్చే తాయెత్తు కట్టేస్తాడు కాబట్టి అతనికి అడిగిపోతాం పొలవని. అరే, నువ్వు వెళ్ళి తాయెత్తు కట్టుకుంటే నీ ఈమాను పోతుందమ్మా. షిర్కు చేసినట్టు నువ్వు, అల్లాతో పాటు మంత్రగాన్ని నమ్మినట్టు నువ్వు. అల్లా ఏం చేయలేడు, ఈ తాయెత్తు నాకు మేలు చేస్తుందని నమ్ముతున్నావు. ఆ నమ్మకం తప్పు, ఆ నమ్మకం పాపం. ఆ నమ్మకం పెట్టకండి. కావున
అల్లాని నిజ దైవంగా ఆరాధించండి. దగ్గరలో రంజాన్ వస్తుంది. అల్హమ్దులిల్లా. వచ్చే రంజాన్ వరకు ఏ హార్ట్ అటాక్తో పోతామో, ఏ యాక్సిడెంట్లో పోతామో, ఏ జబ్బు వచ్చి పోతామో తెలియదు. అర్థమవుతుందా? కాబట్టి ఈ రంజాన్ అయినా సరే నిష్ఠగా అల్లా మెచ్చే విధంగా జీవితం గడపండి. అల్లా సుబ్హానహు తఆలా ఈ రంజాన్లో మనం ఉండే రోజాల ద్వారా మన్ సామ రమదాన ఈమానం వ ఇహ్తిసాబన్ గుఫిర లహు మా తఖద్దమ మిన్ దమ్, ఎవరైతే నిష్ఠతో పరలోక పుణ్యఫలాపేక్షతో విశ్వాసంతో రోజాలు పాటిస్తారో వారి యొక్క పాపాలు నేను క్షమిస్తాను అని అల్లా అంటున్నాడు. మన్ ఖామ రమదాన ఈమానం వ ఇహ్తిసాబన్ గుఫిర లహు మా తఖద్దమ మిన్ దమ్, ఎవరైతే రంజాన్ మాసంలో కియాం చేస్తారో, తరావీహ్ నమాజులు చదువుతారో వారి పాపాలు నేను మన్నిస్తాను అని అల్లా అంటున్నాడు. మన్ ఖామ లైలతుల్ ఖద్ర్ ఈమానం వ ఇహ్తిసాబన్ గుఫిర లహు మా తఖద్దమ మిన్ దమ్, ఎవరైతే లైలతుల్ ఖద్రులో మేలుకొని తమ పాపాల క్షమాపణ కోసం అడుగుతారో వారి యొక్క పాపాలు కూడా నేను క్షమిస్తానని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నాడు. అయితే నీ రోజా ద్వారా, నీ తరావీహ్ నమాజుల ద్వారా, నీ లైలతుల్ ఖద్ర్ జాగరణ ద్వారా పాపాలు క్షమించబడాలంటే 2 షరతులు ఉన్నాయి. 2 షరతులు అంటే ఈమాన్, ఇహ్తిసాబ్. ఈమాన్ అంటే రోజా కానీ తరావీహ్ నమాజ్ కానీ ఏది చేసినా కూడా నువ్వేం చేయాలి? ఈమాన్తో, చిత్తశుద్ధితో చేయాలి. ఇహ్తిసాబ్ ధర్మనిష్ట, నిజాయితీతో చేయాలి. అప్పుడు నీ పాపాలు క్షమించబడతాయి. కావున దగ్గరలో రంజాన్ ఉంది, ఉపవాసాలు పెట్టండి. నాకు పని ఉంది, నాకు అది ఉంది, ఇది ఉంది అని చెప్పేస్తే అరే సంవత్సరానికి ఒక్కసారి రంజాన్ వచ్చేది. ఆ పవిత్రమైన రోజులు కూడా రోజా ఉండకుండా నమాజ్ ఎగ్గొట్టి, రోజా ఎగ్గొట్టి, నా కాలు నొప్పి, నా కన్ను నొప్పి, నేను తినకుంటే ఉండలేను, నేను తాకుంటే ఉండలేను, నాకు పని ఉంది, ఈ సాకులు చెప్పి నువ్వు నమాజులు ఎగ్గొట్టి రోజాలు ఎగ్గొడితే ఏం చూసి అల్లా నీకు స్వర్గాన్ని ఇస్తాడు చెప్పండి? ఇప్పుడు పొద్దుని సాయంత్రం వరకు కూలి పని చేసినాడు కదా, సాయంత్రానికి కూలి ఇస్తాడు, అవునా కదా? ఏ పని చేయకుండా బలాసుగా ఉన్నాడికి కూలి ఇస్తారా? మరి అంతే, నమాజులు చేయి, అల్లా స్వర్గాన్ని ఇస్తాడు. రంజాన్ రోజాలు పాటించు, అల్లా స్వర్గాన్ని ఇస్తాడు. నేను రోజాలు ఉండను, నేను నమాజులు చేయను, స్వర్గం మాత్రం కావాలంటే ఊరికే ఇస్తాడు ఏంటి? అల్లా ఇవ్వడు. కాబట్టి పవిత్రమైన రంజాన్ మాసంలో రోజాలు పాటించండి, నమాజులు చేయండి, దువాలు చేసుకోండి, ఖురాన్ చదవండి, దాన ధర్మాలు చేయండి. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మీ తప్పులు, మీ పాపాలు క్షమిస్తాడు. అల్లాహ్తో దువా చేస్తూ నేను ముగిస్తున్నాను, సమయం ఎక్కువైపోయింది. కావున చివరి మాట ఏమిటంటే సోదరులారా, గుర్తుపెట్టుకోండి, ఒక్కసారి మీరు అల్లాహ్తో సాటి కల్పించి ఫలానా ఆయన కూడా దేవుడని అన్నారో దాని తర్వాత అల్లా మీరు నెత్తి నోరు బాదుకుని అల్లా నరకం నుండి బయటికి తీయడానికి మిమ్మల్ని రేపు ఆ శిక్ష పడినప్పుడు మీకు అర్థమవుతుంది దాని తీవ్రత ఏంటో. అప్పుడు అనుకుంటారు, ఈ తరగాల చుట్టూ బాగన్నా తిరిగి తిని కదరా నాయన, బాగన్నా ముక్కి తిని కదరా నాయన వీటిని అని చెప్పేసి రేపు ఏడ్చుకుంటారు. గుర్తుపెట్టుకోండి. కావున లా ఇలాహ ఇల్లల్లా ముహమ్మద్ రసూలుల్లాహ్ కలిమా వైపునకు రండి, శాశ్వతమైన స్వర్గంలో ఉంటారు. స్వర్గం కావాలా వద్దా చెప్పండి? ఎంతసేపు భయాలు విన్నారుగా, కావాలా వద్దా? కావాలంటే లా ఇలాహ ఇల్లల్లా పలకండి. పలికి జీవితంలో ఇంకెప్పుడు మీరు షిర్కు చేయకండి, బహుదైవారాధన చేయకండి. మరి నిజాయితీతో ఎంతమంది కలిమ పలుకుతారు? చేతులు ఎత్తండి. నిజాయితీతో. దాని తర్వాత ఇంకెక్కడ బహుదైవారాధన దగ్గరికి వెళ్ళకూడదు. నిజాయితీతో కలిమ పలికే వాళ్ళు ఎంతమంది? చేతులు ఎత్తండి. ఏం వద్దామా మీకు? స్వర్గం వద్దా? వద్దా? చూడండి అమ్మా, అల్లాహ్తో దువా చేసుకోండి. అల్లా, నువ్వెవరో తెలియక, నీ శక్తి సామర్థ్యాలు ఏంటో మాకు తెలియక మేము తప్పు చేశాం, ఈ దర్గాల చుట్టూ, సమాధుల చుట్టూ తిరిగాం, ఈ విగ్రహాలను ముఖ్యం, చిత్రపటాలను ముఖ్యం. ఇప్పుడు మాకు సత్యం అర్థమైంది, మాకు నీ గురించి చెప్పే వాళ్ళు వచ్చారు, మేము విన్నామల్లా. ఇక మీదట వీటి జోలికి వెళ్ళము, నిన్ను మాత్రమే ఆరాధిస్తాం ప్రభు. ఈ విగ్రహారాధన, చిత్రపటాల ఆరాధన, సమాధుల ఆరాధన జోలికి ఇంక మేము వెళ్ళము, నిన్ను మాత్రమే నమ్ముకుంటాం, నువ్వే మా దేవుడిగా మేము నమ్ముతాం ప్రభు. ఇక మీదట నిన్ను మాత్రమే ఆరాధిస్తాం, ఇంకెవరిని ఆరాధించమని చెప్పేసి అల్లాహ్తో దువా చేసుకుని ఏడ్చుకోండి. మారండమ్మా, మారిపోండి. లేదంటే గనక ఒక్కసారి ఈ దేహం నుండి ప్రాణం బయటికి పోయిందో ఇక నెత్తి నోరు బాదుకున్నా కూడా మనల్ని రక్షించేవాడు ఎవడు లేడు. గుర్తుపెట్టుకోండి. అర్థమవుతుందా?
కావున నిజ దైవమైన అల్లానే ఆరాధించండి. నిజంగా మీరు ఈ కలిమా అల్లా నువ్వు తప్ప మరొక దేవుడు లేడనే కలిమ మీరు నిజంగా హృదయపూర్వకంగా పలికి ఉంటే గనక అల్లా మీ పాపాలన్నీ కూడా క్షమిస్తానని అల్లా ఖురాన్లో చెప్తున్నాడు. అల్లా మీ పాపాలన్నీ క్షమించబడతాయి. మీరు ఏ తప్పు లేని వారుగా, ఏ పాపం లేని వారుగా రేపు అల్లా దగ్గర స్వర్గానికి వెళ్తారు. మీరు కాదంటే షిర్కు చేయకూడదు. చెట్టు దేవుడు, పుట్ట దేవుడు, సమాధి దేవుడు ఇది వద్దు మనకి. అల్లా దేవుడు చాలు. ఈ మాట మీద నిలబడిపోండి. అల్లాతో నేను దువా చేస్తూ ముగిస్తున్నాను. అల్లా, ఎవరైతే నీ యొక్క ఈ ధార్మిక సభలో వచ్చి కూర్చున్నారో వాళ్ళందరికీ హిదాయత్ ప్రసాదించు ప్రభు. అల్లా, ఎవరైతే నీ యొక్క ధర్మ మాటలు విన్నారో వారందరికీ ఇస్లాం ధర్మంపై స్థిరంగా జీవితం గడిపే భాగ్యాన్ని ప్రసాదించు ప్రభు. అల్లా, ఎవరైతే ఇక్కడికి వచ్చి విన్నారో వారందరూ షిర్కుకు దూరం అయిపోయి నిన్ను మాత్రమే ఆరాధించే స్వచ్ఛమైన ముస్లింలుగా తీర్చిదిద్దు ప్రభు. అల్లా, ఇక్కడున్న వారందరినీ షిర్కు నుండి కాపాడు, బిదాతు నుండి కాపాడు, కుఫర్ నుండి కాపాడు, శైతాని కీడు నుండి కాపాడు. నిన్ను మాత్రమే ఆరాధించే ముస్లింలుగా జీవించే భాగ్యాన్ని ప్రసాదించు. అల్లా, మాలో ఉన్న అందరి యొక్క ఇబ్బందులు తొలగించు ప్రభు. మాలో అందరి యొక్క సమస్యలను తొలగించు. మాలో ఎవరైతే అప్పులతో బాధపడుతున్నారో వాళ్ళందరి యొక్క అప్పులు తీర్చే మార్గాన్ని ప్రసాదించు. మాలో ఎవరైతే అనారోగ్యంతో బాధపడుతున్నారో వారందరికీ స్వస్థతను ప్రసాదించు ప్రభు. మాలో ఎవరైతే పాపాత్ములు ఉన్నారో వారందరిని కూడా క్షమించు ప్రభు. మమ్మల్ని అందరినీ నరకాగ్ని నుండి రక్షించు ప్రభు. మమ్మల్ని అందరినీ కూడా సమాధి శిక్ష నుండి రక్షించు ప్రభు. అల్లా, మాకందరికీ స్వర్గంలో ఉన్నతమైన దర్జాలను ప్రసాదించు ప్రభు. ఆమీన్. ربنا آتنا في الدنيا حسنة وفي الآخرة حسنة وقنا عذاب النار. ربنا ظلمنا أنفسنا وإن لم تغفر لنا وترحمنا لنكونن من الخاسرين. لا إله إلا أنت سبحانك إني كنت من الظالمين. سبحان ربك رب العزة عما يصفون وسلام على المرسلين والحمد لله رب العالمين. والسلام عليكم ورحمة الله وبركاته.